సో ఒక వర్క్ షాప్లోనంట టెక్నీషియన్లు ఉన్నారంట, నాన్ టెక్నీషియన్స్ ఉన్నారంట. సో వర్క్ షాప్లో అందరి పనివారి జీతం 8,000. ఈ అందరు పనివారు, ఇందులో టెక్నీషియన్స్ ఉన్నారు, నాన్ టెక్నీషియన్స్ ఉన్నారు. సో టెక్నీషియన్ల సగటు జీతం ఎంత అంటే 12,000. టెక్నీషియన్లు ఎంత? 12,000. మిగతా వారిది సగటు జీతం ఎంత అంటే 6,000. మిగతా వాళ్ళది ఎంత? 6,000. మరి అందరి పనివారి జీతము 8,000. సో 8,000 మిడిల్లో రాయాలి, అందరిది ఎప్పుడు కూడా మిడిల్లో రాయాలి. నెక్స్ట్ డిఫరెంట్ వాల్యూ, ఎక్కువ కావచ్చు తక్కువ, ఓన్లీ డిఫరెంట్ వాల్యూ రాస్తున్నాం. ఇంకా 6, 8 అంటే 2,000 వస్తుంది. 12,000, 8,000 డిఫరెంట్ 4,000 వస్తుంది. ఇదిగోండి 2 1s are 2 2s are. సో ఇక్కడ మనకి రేషియో ఏమొచ్చిందంటే 1:2 రేషియో వచ్చింది. ఏ రేషియో? 1:2. అంటే టెక్నీషియన్లు ఎంతమంది అంటే 1 part ఉన్నారు, నాన్ టెక్నీషియన్లు ఎంతమంది ఉన్నారంటే 2 parts ఉన్నారు. మరి ఈ 1 part వాల్యూ ఇచ్చిండు, 7 members ఉన్నారంట టెక్నీషియన్స్. ఒక పార్ట్ వాల్యూ ఎంత అంటే 7. ఒక పార్ట్ వాల్యూ ఎంత? 7. మరి మొత్తం అడిగింది కాబట్టి 1 + 2, 1 + 2 అంటే 3 parts వాల్యూ. సో 3 parts వాల్యూ ఎంత అవుతుందంటే 3 × 7 అంటే 21 అవుతుంది. మొత్తము ఎంతమంది ఉన్నారు? 21 members ఉన్నారు.